అవుట్ ఆఫ్ డేంజర్ రా. సంజయ్ సాహు. అప్పటిదాకా అతని ఎత్తు బరువు మాత్రమే తెలుసు. ఆ రోజు మొట్టమొదటిసారిగా అతను లోతు చూశాను. కరీంనగర్ జిల్లా భూమిరెడ్డిపల్లి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టాడతను. తండ్రి పేరు జనార్దన్ సాహు, తల్లి సుమిత్ర సాహు, అతని తమ్ముడు గోవింద్ సాహు. వీళ్ళ కుటుంబం WHO లెక్కల ప్రకారం రక్షిత మంచినీటికి 4 కిలోమీటర్ల దూరంలో, ప్రభుత్వ ఆసుపత్రికి 8 కిలోమీటర్ల దూరంలో, ప్రాథమిక విద్యకి 10 కిలోమీటర్ల దూరంలో, దురదృష్టానికి బాగా దగ్గరలో బతుకుతున్నారు. ఏ సైనాటిక్ కొంజనల్ హార్ట్ డిసీజ్ విత్ వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్. ఏం లేదు, గుండెల్లో చిల్లు. హైదరాబాద్ తీసుకెళ్ళాలి, కొన్ని టెస్ట్లు అవి చేయించాలి. బాగా అవుతుంది మరి. 5 అబ్బే 5 లక్షలు అవసరం లేదు, 1 లక్ష అయితే సరిపోతుంది. ఎక్కువ టైం లేదు, అది ప్రాబ్లం. ఎన్ని దినాలు చేయించాలి? మాక్సిమం 1 నెల అంతే. ఏమన్నారు? నీరసం వచ్చి పడిపోయాడంతే. ఈ అరుగు తాగితే తగ్గిపోతున్నారు. ఆ కుర్రాడు చాలా చురుగ్గా ఉండేవాడు. అందుకే డాక్టర్ చెప్పిన దానికన్నా 10 రోజుల ముందే చనిపోయాడు. సంజయ్ సాహు 8 ఏళ్ల వయసులో మొదటిసారిగా శ్మశానం చూశాడు. ఆ తర్వాత చాలా రోజుల పాటు అతను పరిగెత్తలేదు. కొన్నేళ్ల తర్వాత జనార్దన్ సాహు పంటకి పురుగు పట్టిందని ఇల్లు పొలం తాకట్టు పెట్టి మరీ పురుగుల మందు కొని వాడాడు. పనిచేయలేదు. అతను కోపం వచ్చింది. ఆ మందు తనే తాగాడు. పనిచేసింది. అయ్యా నాయనా నాయనా సంజయ్, నువ్వు లోపల అమ్మ దగ్గర ఉండు. నిన్నటి నుంచి మీ ఇద్దరు అసలు ఏం తినలేదు. నేను వెళ్ళి టిఫిన్ తెస్తా. సంజయ్, నువ్వేంట్రా ఇంకెక్కడే ఉన్నావు? అత్త ఎక్కడా? అత్త అత్త. మళ్ళీ మనం శ్మశానం పోవాలరా. సంజయ్, ఆల్కేమైనా దెబ్బ తగిలిందా? ఏంట్రా, ఏమైందిరా? ఈ రాయి ఎవరిదో తెలుసా? ఇది సార్ సరిహద్దు రాయిరా. ఇక్కడి నుంచి కనబడే 1000 ఎకరాలు ఆయనదే. అలాంటి ఆయన సరిహద్దు రాయి మీద చేసే అంత మగాడివా? ఆ రాయే పీకేస్తావా? ఏంట్రా కొడతావా? నీ సారింట్లో ఎంతమంది ఉంటారు? నిన్నే చెప్పు, నీ సారింట్లో ఎంతమంది ఉంటారో? మీ సారింట్లో ఎంతమంది ఉంటారో? ఇద్దరికి 1000 ఎకరాలు ఎందుకు? రూల్ ప్రకారం ఎంత ఉండాలి? ఎంత ఉండాలి సారి ఊరికి రాజు తెలుసా? నీ సారు ఊరికి రాజావు గాని వాడికి నేను బానిసని కాదు, వాడికి నేను బానిసని కాదు. ఇది సరిహద్దా? చెప్పు. నీ అయ్యే జాగిర్ బై సరిహద్దు రాయరా? ఇది సరిహద్దు రాయరా? నీ అయ్యే జాగిర్ బై, నీ అయ్యే జాగిర్ ఉండని చేస్తారా? బతికే భూమి మీద రాళ్లు పాతేస్తారా? తాగే నీళ్ళ బాటిల్ పెట్టి అమ్మేస్తారా? అమ్మేస్తారా? పీల్చే గాలి మొత్తం ఫ్యాక్టరీలు పెట్టి పాడు చేస్తారా? మనుషులు గాలిగా పెంచుకోరా? ఆఖరికి మండే మంటను కూడా కిరసనాయిల్ డబ్బాలోను గ్యాస్ సిలిండర్లోను దాచేసి
బ్లాక్ లో దొరకనివ్వరా. రైట్ రా కూర్చో ముందు కూర్చో. ఆఖరికి ఆకాశాన్ని కూడా ఎయిట్ ఏమని చెప్పి శాటిలైట్ ఏమని చెప్పి వాటాలు వేసుకుని పనిచేసుకుంటుంటే మేమేం చేయాలా? మేము ఈ భూమి మీద బతకత్తా? మాకు ఇక్కడ బతికే హక్కు ఉందా లేదా? రాయ్, నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవన్నీ అందరివి. నీ అబ్బ సొత్తు కాదు, నీ సార్ అబ్బ సొత్తు కాదు. అర్థమైందా? చెప్పు, నేను చెప్పినాను చెప్పు. నీ సార్ ఒక్కడికి 1000 ఎకరాలు వద్దు, ఎక్స్ట్రా ఉన్నదంతా ఇచ్చేయమని చెప్పినాను చెప్పు. ఏం చెప్పినాను చెప్పు. నా పేరు తెలుసా? సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. సంజయ్ సాహు చెప్పాడు. ఆపరా ఆపరా ఆపరా. నీకొచ్చి నీ కోపం గాలికి తగిలిన రాయి మీద, రాయిని పాతిన సార్ మీద, సారు పంపిన మనుష్యుల మీది కాదు, ఇంకా చాలా వాటి మీద. 25 నువ్వు భరించిన పరిస్థితుల మీద. నీలాగే ఇదే కోపమున్న ఇంకొంతమంది అక్కడ దూరంగా అడవిలో ఉన్నారు. వాళ్లతో కలిసి పనిచేస్తావా? వస్తావా? అక్కడ కూడా ఎవరైనా రాళ్ళు పాతారా? పద పీకుతాం. ఒక మనిషికుంటే కోపం, అదే కోపం ఓ గుంపుకుంటే ఉద్యమం అని అతనికి అప్పుడే తెలిసింది. కొరియర్గా జీవితం ప్రారంభించిన అతను కొద్ది రోజుల్లోనే కేడర్గా, ఆ తర్వాత లీడర్గా ఎదిగాడు. ఎవరి కోసం ఈ గిఫ్ట్? నెక్స్ట్ వీక్ రాన్బాయ్ వస్తుంది. వాడి కారే పేలాలని రూలే ఉంది. కాను అయినాక డజన్ కార్లు ఉంటాయి. ఎవడి కారన్నా పేలొచ్చు కదా. ఆడు కారు వెళ్తే ఆడే పోతాడు, పక్కోడు కారు వెళ్తే భయపడిపోతాడు. ఏదైనా బెటరేగా. వాడి మీద కోపంతో అమాయకులు చంపాలనుకోవడం తప్పు. మనం చేసేది యుద్ధం, ఇందులో తప్పు రైట్ ఉండవు. గెలవటం ఓడిపోవడమే ఉంటాయి. అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులు చనిపోతే మనం చేసే యుద్ధానికి ఒక అర్థమే ఉంది. ఇది పైనుంచి ఆర్డర్. నాకు ఇదే ఇంపార్టెంట్, నీ అభిప్రాయం కాదు. ఇది అభిప్రాయం కాదు, నిజం అని చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పలేదు. తను చేస్తున్న యుద్ధం రైటా రాంగా అనే సంఘర్షణలో ఉండగా ఒకరోజు అందుకెళ్ళకు చస్తావు. ఎంతమంది ఉన్నారు? రఫ్గా ఒక 5-6 ఉంటారు. జలుబా కాదు, సైనస్. మందులని వాళ్ళపోయావా? ఆ? మందులే వాడలేదా? ఏం వాడినా చచ్చేదాకా పోతుంది. అయితే పంచే కొంచెం ముందుకెళ్ళు, మొత్తానికే పోతుంది. ఐ థింక్ ఇట్స్ ఓవర్. షూర్? యా. హ్యాట్స్ అప్. డౌన్ డౌన్, తుపకిని దించు. డౌన్. ఓకే, డౌన్. ఏంటి తేలా? చీమా. చీమకే పోలీస్. ఎందుకు నవ్వుతున్నావు?
ఏం లేదు. నేను చచ్చిపోతే బాగుంటుందని కదా. Hey, hands up. ఏయ్, Hands up! ఏయ్, చేతులు కట్టేసావే ఎలా ఎలా? ఇవన్నీ మీ వల్లే తెలుసా నీకు? ఎన్కౌంటర్లు, కోంబిగ్లు. హ్యాపీగా ఉండేవాడిని హైదరాబాద్ లో. 2 ఏళ్ళ నుంచి అన్నం నీరు లేకుండా తిరుగుతున్నాను ఈ అడవుల్లో. మండల ఆఫీసులు పేల్చేస్తారు, బస్సులు పేల్చేస్తారు, అన్ని పేల్చేస్తారా? అవన్నీ దీపావళి సామాన్లు అనుకుంటున్నారా? రే, నా డిపార్ట్మెంట్ దాకా కాదురా, నా చొక్కా గుండికి కూడా పీకలేవు నువ్వు. తప్పులండి మావేనా? మీవేం లేవా? నీవే, మీరు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఏం కాదు. ఏంటి కాదు? తప్పు మాదేం కాదు. తప్పు అంతా మీదే, ఒప్పుకో. నేను ఒప్పుకోను. ఒప్పుకో. తప్పు మాది కాదు. ఒప్పుకోరా. ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకంటే గన్ను నా చేతిలో ఉంది కాబట్టి ఒప్పుకో. ఓకే, తప్పు మాదే. తీ, పేలుతుంది, తీ. తప్పు ఒప్పుకున్నాను కదా, తీ. చ్చ. ఒక్కొక్కడిని నించోబెట్టి. ఏంట్రా ఇది? ఊబి. ఆ? ఊబి. ఇవి కూడా మీరే పెట్టారా? మాకింకా అంత టెక్నాలజీ రాలేదులే. రేయ్, నన్ను కాపాడలేకుండా చంపేస్తావు. రేయ్, నన్ను కాపాడలేకుండా చంపేస్తావు. చిన్న కరెక్షన్. ఏంటి? బయటికి లాగు, లేకపోతే చచ్చిపోతానని చెప్పు. రేయ్, ఈ టైంలో గ్రామర్ ఏంట్రా? రేయ్, కాపాడరా, కాపాడు. ఒక నిమిషం. రా. రేయ్, రా. రేయ్, రా. తుపాకీ వస్తున్నా. పట్టుకో. గన్ను అలా జారిపో, జారిపో. ఏంటన్నా ఇందాక ఏంటన్నావమ్మా? మేము గొడవలు చేస్తున్నావా? మీరేం చేస్తున్నారమ్మా? సోషల్ సర్వీసా? అసలు తప్పులు చేయకపోతే మాలాంటి వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారు? తప్పు మీది. తప్పు మాదైతే అప్పుడే నేను చెప్పేసేవాడిని. పిచ్చి ఆర్గ్యుమెంట్లు చేయకు. తప్పు మీదని ఒప్పుకో. నేనెందుకు ఒప్పుకోవాలి? తుపాకీ నా దగ్గర ఉంది కాబట్టి తప్పు మీదని ఒప్పుకో. ఓకే. ఏంటి ఓకే? అదే, తప్పు మాదే. వినపల్లా, సరిగ్గా చెప్పు. తప్పు మాదే. ఓకేనా? గుడ్. ఇది వేసుకో, మళ్ళీ ఇందాక నా చేత పోయించోగా. లే.